ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మమ్మల్ని సహకరిస్తూ ఉన్న మా రెండో దేవుడు శివశంకర్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్లీ మీ యొక్క రాకను మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే మన అరకు బలహీనతగా ఉంది. బలపడాలంటే మా వల్ల ఉన్న మీ సపోర్ట్ కూడా రావడం వల్ల ఇంకా బలపడుతుందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే పార్టీ బలోపేతమే మాకు కావాలి. కార్యకర్తగా లేకపోతే మాకు కార్యకర్త అన్నారండి. మా జనసేన పార్టీలో కార్యకర్త అనే పేరు లేదు, జన సైనికులుగా మమ్మల్ని పిలుస్తారు. మా పేరు ఎక్కడైనా జన సైనికులుగానే ఉంటుంది. మా డిజిగ్నేషన్ అంతా జన సైనికులే. సో మాకేంటంటే అరకు నియోజకవర్గం బలపడాలి. ఏ విధంగా బలపడితే బాగుంటుంది? ఉన్న రాజకీయ నాయకత్వంలో కొన్ని పార్టీలు ముందుకెళ్తున్నాయి, మా పార్టీ కూడా ముందుకెళ్తే బాగుంటుందని అనేక కోణాలు మేము ప్రయాణం చేసాం. అయితే కొన్ని అనన్య కారణాల వల్ల కొన్ని ఆగిపోవడాలు అలా జరిగాయి. ఇప్పటికైనాను మించిపోయింది లేదు. మీ రాకతో పాటు ఇంకా బలపడాలని మేము సంతోషపడుతున్నాం. అలాగే రానున్న 2029లో మా దేవుళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలి అన్న మా యొక్క ఆశను నెరవేరుద్దామని, ముందుకు వెళ్దామని ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. గతంలో మేము పార్టీ మా ముందు మేము అభిమానంగా ఉన్నాము. అభిమానంగా పార్టీ వచ్చిన తర్వాత జన సైనికులు మా పనితనం చూసి అరకు పార్లమెంటు వసంతానికి సభ్యుడిగా నాకు పెట్టారు. అప్పుడు నాకు వద్దు, మేము పని చేయలేము, అంటే 80% ఉండాలి, ఉంటే మీలాంటి ఉంటేనే పార్టీ బలపడుతుంది అనేసి అప్పుడు ఆ కమిటీకి వచ్చిన ఆయన మాట కాదనకుండా ఆ కమిటీలో కూడా పూర్తిగా సహకరించి ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా కార్యదర్శి గెలిచారు. అయితే దానికి కూడా కట్టుబడి ఉన్నాము. ఏజెన్సీ ప్రాంతంలోన పెద్ద పోరాటాలతో వచ్చినప్పుడు సార్ ఉన్నారు, మేమందరూ వర్క్ చేసి ఆయన ఎంచుకున్నారు. ముందు కూడా మనం రావాలి, నేను వెళ్ళాలి, నేను అక్కడ వస్తున్నాను, 8 తారీఖున నేను అక్కడ 8 గంటలకు నేను ఉంటాను అంటే సార్తో సమీక్ష 2-3 విలేజ్లు సమీక్ష చేసిన తర్వాత మీ మట్టిలో ఉన్న నేను దిగాలి, చూడాలి. మాకు మల్లవడను పీటీసీ విలేజ్ ఎక్కడ ఉంది, ఆ గ్రామానికి వాటర్ సమస్య ఎక్కడ ఉంది, ఎక్కడ కావాలంటే